నేను వెళ్ళిపోతుందిరా, మళ్ళీ ఎప్పుడు చూడలేవురా. రే మీరు చెప్పండి రా. రారా వదలరా. అది కాదురా. తీసుకెళ్తే వెళ్ళిపోయేంత ప్రేమ ఉంటే వెళ్ళిపోతుంది. నా కోసం వచ్చేంత ప్రేమ ఉంటే పెళ్లిపీటల నుంచి లేచి వస్తుంది. బాలేరా. టైం ఎంత? పండు అడుగుతుంది టైం ఎంత. సాగర్ సంగమంలో కమల్ హాసన్ లాగా ఏడుస్తున్నావు, నవ్వుతున్నావు. ఏంటే నీ ప్రాబ్లం? వాడు కొట్టినందుకు ఏడుపు వస్తుంది. వాడు ఎందుకు కొట్టాడో అర్థమై నవ్వు వస్తుంది. టైం అడిగితే అడిగావు, కానీ వాడు చేయంతు పట్టుకున్నావు. వాడు రూమ్కి వెళ్ళాలంటే వాడు చేయగా పట్టుకోవాలి. హాయ్, కోపం పోయిందా? నేను కొన్ని రూమ్ వరకు తీసుకురాను. నా రూమ్లోని నా ఇష్టాలే ఉంటాయి. నేను శారీలో ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? నేను రూమ్లో నీ ఇష్టాలన్నిటికీ హాయ్ చెప్పొస్తాను. ఆలోపు మన ఇష్టాన్ని ప్రిపేర్ చేయి. మన ఇష్టమా? ఏంటది? కాఫీ. హే అవి, కాఫీ. థ్యాంక్ యూ. మన ఇష్టం చాలా టేస్టీగా ఉంది. కప్పుకైతే ఆయనకి ఇస్లేస్తావు, నేను అడిగితే ఎందుకేవో. కప్ నాకు ఇష్టమైన కాఫీని దాచుకుంది. నేను తాగాలనుకుంటే ఇచ్చేస్తుంది. నువ్వు నా మీద ఫీలింగ్స్ ని దాచుకుని నేను అడిగినా ఇవ్వట్లేదు. ఆ 3 words ని చెప్పే కిస్ ఇచ్చేస్తాను. ఆహా, కుదరదు. ఏంటిది? ఎందుకు మన ఇద్దరు పేర్లు రాసుకున్నావు? నిన్నే అడిగేది. అంత రిలేషన్షిప్ ఏముంది మన ఇద్దరి మధ్యలో? అవును, మన ఇద్దరి మధ్యలో ఏముంది? అందుకే మధ్యలో ఏమీ రాయలేదు. ఏదైనా ఉంటే అది కూడా నువ్వే రాసే. నేను వెళ్తున్నా, పండు ఉంటుంది. అక్కర్లేదు, పండుతో కలిసి వెళ్ళిపో. ఇవాళ పండు బర్త్డే. అయినా సరే హ్యాపీ బర్త్డే చెప్పను, ట్రీట్ తీసుకుని. నేను చేసిన చికెన్ తింటే నీ ఒపీనియన్ మారుతుంది. లంచ్ రెడీ. అవసరమైతే చికెన్ వండి పెడతావు కానీ ముద్దు మాత్రం పెట్టవు అనమాట. ఫోన్ రింగ్ అవుతుంది. హలో మను, చెప్పరా. ఏ ఆడి, అర్జెంట్గా బయలుదేరు. ఎక్కడికి? పార్టీకి ఆడి. కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ విక్టరీ మనదే. ఆడి మన అఖిల్ గాడికి అఖిల ఐ లవ్ యూ చెప్పింది. అఖిల ఏ ఉంది నేను చెప్తే అర్థం కావట్లేదు. అఖిల్ నువ్వు చెప్పు. గట్టి మీద చెప్పింది. పార్టీ కూడా తనే ఇస్తుంది. వస్తున్నావు కదా? వస్తున్నా. ఎంతమంది? 90 మంది. నువ్వు కూడా పార్టీకి వస్తున్నావా? నాకు మెసేజ్ వచ్చింది. నువ్వెలాగో తీసుకెళ్ళవని తెలుసు, బట్ నీకెక్కడి దాకా కంఫర్టో అక్కడి దాకా తీసుకెళ్ళు. ఇది నీ ముద్దు కాదు, నా ముద్దు. నాకు అనిపించింది, పెట్టేశాను. నువ్వు అడిగిన ముద్దు కావాలి అంటే నువ్వు నాకు ఆ 3 words చెప్పాల్సిందే. వేరే దారి లేదు.